ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఆయాలన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటువంటి శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ఇప్పటికీ వరకు ఎన్నో తమిళ సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల చేయగా, అందులో కొన్ని మూవీస్ టాలీవుడ్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంలో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఆయాలన్ అనే సినిమాతో హీరోగా నటించాడు. ఈ మూవీని మొదట జనవరి 12వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కానీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులోనే భారీ సినిమాలు విడుదల ఉన్న నేపథ్యంలో ఈ మూవీని జనవరి 12వ తేదీ కేవలం తమిళ భాషల్లోనే విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి టాక్ను తమిళ బాక్సాఫీస్ దగ్గరకు తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరకు పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటైతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను సన్నెక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీని కొన్ని వారాలు థియేటర్ రన్ ముగిసిన తర్వాత సన్నెక్స్ట్ సంస్థ వారు తమ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరియు ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రేక్షకుల నుండి ఆ స్థాయిని రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.